నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో రాజకీయాలకి సంబంధం లేకుండా దిస్ వీడియో ఈజ్ టోటల్లీ నాన్ పొలిటికల్ వీడియో. మీ అందరికీ తెలుసు, మన ఛానల్ ద్వారా రాజకీయ విశ్లేషణలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ ప్రొఫెషన్, అందరికీ ఉపయోగపడే విధంగా, జీవితంలో లబ్ధి పొందే విధంగా, సక్సెస్ సాధించే విధంగా, అన్ని వర్గాల వారికి ఉపయోగపడే అంశాలని చాలా సందర్భాల్లో మనం వీడియోస్ చేసాం ఈ ఛానల్లో. ఈరోజు ఈ వీడియోలో ఒక మోటివేషనల్ లేదా ఒక ఇన్స్పిరేషనల్ లాంటి వీడియోని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. జీవితంలో సక్సెస్ సాధించాలి అనుకునే వాళ్ళకి, జీవితంలో మార్పు కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూడవలసిన అవసరం ఉంది. నేనేమంటానంటే, ఈ వీడియో సారాంశం ఒక్కసారి చెప్పవలసి వస్తే, జీవితంలో 3 ప్లేసెస్ విజిట్ చేస్తే జీవిత గతి మారిపోతుంది. 3 ప్లేసెస్ బ్రింగ్స్ ఎ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. అవేంటి, జీవితంలో మార్పు రావాలి అంటే ఎలా ఉండాలా, ఏ ప్లేసెస్ను సందర్శించాలా అన్న అంశాలని వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రధానంగా మనం జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే, జీవిత గతిని మార్చుకొని ముందుకు వెళ్ళాలి మెట్లెక్కి లైఫ్లో అని అనుకుంటే, అందరూ ఆ విజయాలు సాధించలేకపోవటానికి గల కారణాలు మనం ఆలోచించినట్టయితే, ఏ ఒక్క వ్యక్తి అయినా మనని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మనం రెస్పాండ్ అవ్వకుండా రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి. అవమానాలని స్పందించకూడదు. ఎవరు అవమానపరచడానికి ప్రయత్నం చేసినా నెవర్ రెస్పాండ్ టు ఇన్సల్ట్స్ ఇన్ యువర్ లైఫ్. దాంతో ఎలా అధిగమించాలి అంటే, అట్లా అవమానపరిచినప్పుడు మౌనంతో వాళ్ళని నిరాశపరచాల. ఇంకొక అంశం ఏంటంటే, మనం విజయం సాధించి ఆ విజయంలో వాళ్ళకి షాక్ ఇవ్వాలా. ఆ విధంగా ముందుకెళ్ళాలా, రియాక్ట్ కాకూడదు. షాక్ దమ్ విత్ యువర్ సక్సెస్. ఎవరైతే అవమానపరచాలని చూశారో, ఈ విధంగా యాటిట్యూడ్ మార్చుకోవటం వల్ల మానసిక బలం వృద్ధి చెందుతుంది, శక్తి కూడా వృధా కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్స్ చెప్పవలసి వస్తే, మైకల్ జోర్డన్ అనే అతను స్కూల్ బాస్కెట్బాల్ టీము నుంచి తొలగించవేయబడ్డాడు. అయితే తొలగించవేయబడ్డ తర్వాత అవమానాలకి కృంగిపోయి ఆ ఫీల్డ్ని వదిలేయలేదు. తర్వాత ఆయన అవమానాలని లెక్క చేయకుండా NBA స్టార్ అయ్యాడు. అదేవిధంగా మనకి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహాం లింకన్ సంఘటన కూడా మనకి ఇంకా గుర్తుండే ఉంటుంది. అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయిన సందర్భంలో ఫస్ట్ సెనెట్ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అవమానపరచాలి అని చెప్పి సెనేటర్లో ఒక అతను షూ తీసుకొని అబ్రహాం లింకన్ మీద విసిరేసే ప్రయత్నం చేస్తూ, లింకన్ గుర్తుపెట్టుకొని, ఒక చెప్పులు కుట్టుకునే ఫ్యామిలీ నుంచి వచ్చావు, మీ నాన్న తయారు చేసిన షూ ఇది అని అవమానపరిచే విధంగా మాట్లాడితే, అబ్రహాం లింకన్ దాన్ని వెంటనే రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతూ ఆ షూని పట్టుకొని, ఇటువంటి గ్రేట్ అకేషన్లో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు మీకు. మా నాన్న చాలా గొప్ప వ్యక్తి, షూ తయారు చేస్తాడు, నేను కూడా ఆ విద్యను నేర్చుకున్నాను. ఆయన షూ తయారు చేయటంలో ఏ విధమైన గొప్పతనాన్ని ప్రదర్శించాడో, అమెరికా అధ్యక్షుడిగా కూడా నేను అంతకంటే గొప్పగా పరిపాలన చేస్తాను మై డియర్ ఫ్రెండ్. నీ షూకి ఏమన్నా ఇబ్బంది ఉంటే నా దగ్గరికి తీసుకురా, మళ్ళీ సరిచేసి ఇస్తా అంటాడు. అంటే అవమానపరచాలి అని అనుకున్నా కూడా అవమాన పడకుండా దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది అనేది ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే, మీ మెంటల్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఒక స్టడీస్ ప్రకారం ఏంటంటే, 30% ఆఫ్ ద స్ట్రెంగ్త్ మీకు వస్తుంది ఇటువంటి అవమానాలని అధిగమించి జీవితంలో ముందుకు వెళ్ళటం వల్ల. సో ఈ ఎగ్జాంపుల్స్ తోటి జీవితంలో మార్పు రావాలి అని అంటే, మూడు ప్రదేశాలు జీవితంలో సందర్శన చేసుకోవాలి. 3 ప్లేసెస్ యూ హ్యావ్ టు విజిట్. ఆ ప్లేసెస్ ఏంటి, దానివల్ల మనకి ఉపయోగాలు ఏంటి అని ఒక్కసారి విశ్లేషణ చేస్తే, ఒక ప్లేస్, జీవితంలో ఎప్పుడైనా మీరు ఆసుపత్రిని సందర్శించాలి. 2, జైలును జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి. 3వది, శ్మశాన వాటికను మీరు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి. వీటి వల్ల మనకి అర్థమయ్యే నీతి సారాంశం ఏంటంటే, ఆరోగ్యం ఎంత ఇంపార్టెన్స్ అనేది హాస్పిటల్ విజిట్ చేస్తే అర్థమవుతుంది మనకి. జైలు విజిట్ చేయటం వల్ల మనిషికి స్వేచ్ఛ ఎంత అవసరమో అది అర్థమవుతుంది. శ్మశాన వాటికను విజిట్ చేయటం వల్ల జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అన్న ఒక్క స్ఫూర్తి అక్కడి నుంచి మనం పొందవచ్చు.
ఎందుకంటే హాస్పిటల్స్ విజిట్ చేసామనుకోండి, అన్నిటికంటే ఎక్కువ గొప్పదైంది, విలువైంది మనది ఆరోగ్యం అనేది మనకి హాస్పిటల్లో ఆ బోధ, మనకి తత్వం అర్థమవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే స్టీవ్ జాబ్స్, ఆయన క్యాన్సర్తో పోరాడి ఆరోగ్యమే సంపద అని చివరికి ఒక సందేశం ఇచ్చాడు. అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ప్రకారం ఆరోగ్యం లేకుండా జీవితం 50% మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఆరోగ్యంగా ఉంటేనే జీవితం 100% సంతోషంగా ఉండగలం. ఆరోగ్యం అనేది చాలా విలువైనది జీవితంలో. ఆరోగ్యాన్ని కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే. ఎంత సంపద ఉన్నా కూడా ఆరోగ్యం అనేది ప్రధానమైన భూమిక పోషిస్తుంది జీవితంలోనే. ఆ విధంగా మనం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలా. ఈ విషయం మనకి ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ హాస్పిటల్స్కి వెళ్ళి చూసినప్పుడు మనకు అర్థం అవుతూ ఉంటుంది అందులో ఉన్న పరమార్థం ఏంటి అనేది. అదేవిధంగా నెక్స్ట్ సందర్శించవలసిన ప్లేసు జైలు. జైలు ఎందుకు అని అన్నానంటే, స్వేచ్ఛ కంటే విలువైనది జీవితంలో ఏమీ లేదు. ఆ స్వేచ్ఛ కోల్పోయిన వాళ్ళు జైల్లో ఉండి ఎలా అనుభవిస్తున్నారో, స్వేచ్ఛ కోసం ఎలా పోరాడుతున్నారో జైలు జీవితం గడిపే వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. అది ఫ్రీడమ్ అనేది మోర్ ప్రెషియస్ ఇన్ లైఫ్, అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నెల్సన్ మండేలా అనే అతను 27 సంవత్సరాలు జైల్లో ఉండే స్వేచ్ఛ పోరాటం చేశారు. మనకి ఇండియాలో గాంధీజీ కూడా జైలు జీవితాన్ని గడిపి జైల్లోనే స్వేచ్ఛాయుతమైన పోరాటాన్ని సాగించారు. జైలు జీవితం వల్ల మనిషికి ఎంత స్వేచ్ఛ ఉండాలి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచంలో ఇప్పటికీ కూడా 10 మిలియన్ల మంది జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. సో ఆ విధంగా చూసినప్పుడు ఆ జైలు అనేది మనకి స్వేచ్ఛకున్న ఇంపార్టెన్స్, ఎంత ప్రెషియస్ ఆ ఫ్రీడమ్ అనేది మనకి తెలుస్తుంది. అదేవిధంగా థర్డ్ పాయింట్, మనం ఎప్పుడైనా సందర్శించాల్సింది శ్మశాన వాటిక. ఎందుకంటే ఏది కూడా జీవితంలో శాశ్వతం కాదు. జీవితం అనేదే ఒక తాత్కాలికమైనటువంటి అంశం. కాబట్టి ఆ విషయం మనకి తత్వం బోధపడాలంటే శ్మశాన వాటికని సందర్శించాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ అనే అతను అంటాడు, మరణం మనల్ని సమానంగా చేస్తుంది అని అంటాడు. అంటే సగటున మానవ జీవితం 78 సంవత్సరాలే అని కన్ఫర్మ్ చేశారు. అటువంటి తక్కువ టైం జీవితం, లైఫ్ టైం ఉన్నప్పుడు మనం జీవితాన్ని వృధా చేయకూడదు. అలా ఇంపార్టెన్స్ అనేది చాలా స్పష్టమైంది. లైఫ్ అనేది శాశ్వతం కాదు, టెంపరీ లైఫే. ఇటువంటి టెంపరీ లైఫ్లో అనవసరంగా మనం టెన్షన్స్ పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అనేది ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. సో హాస్పిటల్ కానీ, జైలు కానీ, శ్మశాన వాటిక కానీ సందర్శించినప్పుడు జీవితంలో ఈ తత్వం బోధపడుతుంది. అప్పుడు లైఫ్లో మనకి ఇంపార్టెన్స్ ఆరోగ్యం, స్వేచ్ఛ, తర్వాత జీవితం శాశ్వతం కాదు అన్న పదాలని మనం బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే జీవిత గతిని మార్చే అవకాశం ఉంది. ఇంకొక అంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేడు మనం నడిచే భూమి ఏదైతే ఉందో ఆ భూమి రేపు మన పైకప్పు అవుతుంది. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా మనం జీవితాంతం వినయంగా ఉండటం అనేది అలవాటు చేసుకోవాలా. అప్పుడే జీవితంలో సక్సెస్ కావటానికి అవకాశం ఉంది. వినయము అనగానే నాకు గుర్తొచ్చింది జెఫ్ బోజన్ అనే అతను అమెజాన్ కంపెనీకి సీఈఓగా ఎంత వినయాన్ని ప్రదర్శించాడో అందుకే ఆయన సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ రతన్ టాటా కూడా ఎంతో వినయంగా ఉండేటవాడు కాబట్టే ఆయన సక్సెస్ఫుల్ జీవితాన్ని లీడ్ చేయగలిగాడు. వినయవంతులు ఎప్పుడూ కూడా 40% మానవ సంబంధాలు మంచిగా కలిగి ఉంటారు. అందువల్ల వాళ్ళు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ఇంకొక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. జీవితంలో నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు మెచ్చుకో, నిన్ను నువ్వు క్షమించుకో. అంటే మీకు ఇంకా అర్థం అవటానికి ఒక రిథమిక్గా చెప్పాలంటే, లవ్ యువర్ సెల్ఫ్, ఫర్గివ్ యువర్ సెల్ఫ్, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, నర్చర్ యువర్ సెల్ఫ్. దానివల్ల మనం జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఉంది. విన్ఫ్రీ చిన్నప్పుడు కష్టాలు పడి అతని తర్వాత సెల్ఫ్ లవ్తో బిలియనీర్గా అయ్యారు. అదేవిధంగా ఎప్పుడు కూడా మనం మిర్రర్ ముందు నేనే గ్రేట్ అని చెబుతూ ఉంటే దానివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. సెల్ఫ్ లవ్ అనేది డిప్రెషన్ 50% తగ్గిస్తుంది. కాబట్టి సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ జీవిత గతిని మార్చుకోవాలి అనుకునే వాళ్ళకి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈరోజు జీవితం ప్రారంభమయ్యే రోజు, అంటే టుడే ఈజ్ ద డే. జీవితం అనేది ఒక పుస్తకం. ప్రతి పేజీలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలా. పుస్తకాన్ని త్వరగా మూయొద్దు, గొప్ప అధ్యాయం ఇంకా రాబోతుంది. నెవర్ క్లోజ్ ద బుక్ టూ సూన్. అయితే
ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ప్రతి ఒక్కరూ జీవితంలో సమస్యల గురించే మాట్లాడతారు. ఏమంటే ప్రాబ్లం, ఏమంటే అది ప్రాబ్లం, ఏమంటే ప్రాబ్లం. నేనేమంటానంటే ప్రాబ్లం ఈజ్ నాట్ ద ప్రాబ్లం, ద వే యూ సీ ద ప్రాబ్లం ఈజ్ ద ప్రాబ్లం. యువర్ ఇనేబిలిటీ టు హ్యాండిల్ ద ప్రాబ్లమ్స్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. అంతే తప్ప ప్రాబ్లమ్స్ అనేది జీవితంలో ఒక భాగం. ప్రాబ్లమ్స్ లేని జీవితం అనేది ఎక్కడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్రే మనం చూసినట్టయితే ఇట్లా ఉంటుంది, ఎక్స్రే అప్ అండ్ డౌన్. అదే ఎక్స్రే స్ట్రైట్గా ఇట్లా ఉంటే మనిషి నో మోర్. కాబట్టి జీవితంలో కూడా సమస్యలు, ప్రాబ్లమ్స్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. అంతే తప్ప ప్రాబ్లం లేని జీవితం ఉండాలని కోరుకోకూడదు. ప్రాబ్లమ్స్ని అధిగమించి ముందుకెళ్తేనే జీవితంలో ముందుకెళ్ళగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే జేకే రయింగ్ హూరా పాట రాసే ముందు పేదరికం, కానీ ఆగకుండా కొనసాగి బిలియనియర్ అయ్యారు. అంతేవిధంగా మనం ఇంకొక అంశం ఏంటంటే లెసన్స్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ప్రతి ఫెయిల్యూర్స్లో కూడా పాఠాలను నేర్చుకొని సక్సెస్ అవ్వాలి. ఫెయిల్యూర్స్లో నుంచి పాఠాలు నేర్చుకొని సక్సెస్ అయితేనే మనం ముందుకెళ్ళగలం. 90% ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. అలా ఫెయిల్యూర్స్లో నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకెళ్ళాలా. యువర్ గ్రేటెస్ట్ చాప్టర్ ఈజ్ ఎట్ టు కమ్ అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలా. ఏదో ఒక రోజు మనం విజయ పతాకాలను ఎగరవేయబోతున్నాం అనేది కాన్ఫిడెన్స్తో ధైర్యంగా సక్సెస్ఫుల్గా మీరు ముందుకి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.